ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 2 జనవరి 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు పరస్పరం చాలా ఆత్మీక స్నేహంతో ఉండాలి. ఎప్పుడూ కూడా విభేదాలలోకి రాకూడదు. ప్రశ్న: ప్రతి ఒక్క బ్రాహ్మణ పిల్లవాడు తమ హృదయాన్ని ఏ విషయం ప్రశ్నించుకోవాలి? జవాబు: మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. 1. నేను ఈశ్వరుని హృదయంలో ఉన్నానా? 2. నాలో దైవీ గుణాల ధారణ ఎంతవరకు ఉంది? 3. బ్రాహ్మణుడైన నేను ఈశ్వర్య సర్వీస్లో ఇబ్బందులు కలిగించటం లేదు కదా? 4. సదా క్షీరఖండం వలె ఉంటున్నానా? పరస్పరంలో ఏకాభిప్రాయం ఉందా? 5. నేను సదా శ్రీమతాన్ని పాలన చేస్తున్నానా? పాట: భోలానాథుని కంటే అతీతమైన వారు. ఓం శాంతి. పిల్లలైన మీరు ఈశ్వర్య సాంప్రదాయస్తులు. ఇంతకుముందు అసురి సాంప్రదాయస్తులుగా ఉండేవారు. అసురి సాంప్రదాయస్తులకు భోలానాథుడు అని ఎవరిని అంటారో తెలియదు. శివుడు, శంకరుడు వేర్వేరని కూడా తెలియదు. ఆ శంకరుడు దేవత, శివుడు తండ్రి, వారికేమీ తెలియదు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సాంప్రదాయస్తులు అనగా ఈశ్వర్య ఫ్యామిలీకి చెందినవారు. వారు రావణుని అసురి ఫ్యామిలీకి చెందినవారు. ఎంత తేడా ఉంది? ఇప్పుడు మీరు ఈశ్వర్య ఫ్యామిలీలో ఈశ్వర్ని ద్వారా ఒకరి పట్ల ఒకరు ఆత్మీక ప్రేమతో ఎలా ఉండాలో నేర్చుకుంటున్నారు. బ్రాహ్మణ కులంలో పరస్పరంలో ఈ ఆత్మీక ప్రేమను ఇక్కడి నుండే నింపుకోవాలి. పూర్తి ప్రేమ లేకపోతే పూర్తి పదవి కూడా పొందరు. అక్కడ ఉండేది ఒకే ధర్మము, ఒకే రాజ్యము. పరస్పరం ఎలాంటి కొట్లాటలు జరగవు. ఇక్కడైతే రాజ్యమే లేదు. బ్రాహ్మణుల్లో కూడా దేహాభిమానం ఉన్న కారణంగా విభేదాలలోకి వస్తారు. అలా విభేదాలలోకి వచ్చేవారు శిక్షలు తిని తర్వాత పాస్ అవుతారు. తర్వాత అక్కడ ఒకే ధర్మంలో ఉంటారు కనుక అక్కడ శాంతి ఉంటుంది. ఇప్పుడు ఆ వైపున అసురి సాంప్రదాయం లేక అసురి ఫ్యామిలీ రకానికి చెందినవారు, ఇక్కడ ఈశ్వర్య ఫ్యామిలీ టైప్కు చెందినవారు ఉన్నారు. భవిష్యత్ కోసం దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. తండ్రి సర్వగుణ సంపన్నంగా చేస్తారు. అందరూ సర్వగుణ సంపన్నంగా తయారవరు. ఎవరు శ్రీమతంను అనుసరిస్తారో వారే విషయమాలలో పూసగా అవుతారు. అవని వారు ప్రజల్లో వస్తారు. అక్కడ దైవీ గవర్నమెంట్ ఉంటుంది. 100% ప్యూరిటీ, పీస్, ప్రాస్పరిటీ ఉంటుంది. ఈ బ్రాహ్మణ కులంలో ఇప్పుడే దైవీ గుణాలు ధారణ చేయాలి. కొందరు దైవీ గుణాలు మంచిగా ధారణ చేస్తారు, ఇతరులతో చేయిస్తారు. ఈశ్వర్య కులంలో కూడా పరస్పర ఆత్మీక స్నేహం అనేది దేహి అభిమానిగా ఉన్నప్పుడే ఉంటుంది. అందువలన పురుషార్థం చేస్తూ ఉంటారు. చివరిలో కూడా అందరి అవస్థ ఏకరసంగా ఒకే మాదిరిగా ఉండదు. తర్వాత శిక్షలు అనుభవించి పదవీ భ్రష్టులు అవుతారు, తక్కువ పదవిని పొందుతారు. ఉప్పు నీరుగా తయారైన కారణంగా అక్కడక్కడ ఈశ్వర్య సర్వీస్లో కూడా విఘ్నాలు వేస్తూ ఉంటారు. దాని పర్యావసనంగా వారు అంత ఉన్నత పదవిని పొందలేరు. ఒకవైపున క్షీరఖండంగా అయ్యే పురుషార్థం చేస్తారు, మరోవైపు మాయ ఉప్పు నీరుగా తయారు చేస్తుంది. ఈ కారణంగా సర్వీస్కు బదులు డిస్సర్వీస్ చేస్తారు. తండ్రి కూర్చుని మీరు ఈశ్వర్య ఫ్యామిలీ అని అర్థం చేస్తున్నారు. ఈశ్వరునితో పాటు ఉంటున్నారు కూడా. కొందరు జతలో ఉంటారు, కొందరు వేరువేరు గ్రామాలలో ఉంటారు, కానీ కలిసి ఉన్నారు కదా. తండ్రి కూడా భారతదేశంలో వస్తారు. రచయిత రచనల ఆది మధ్య అంతములను ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో, ఇది ఎలాంటి సమయమో ప్రపంచానికి తెలియదు. పూర్తిగా గాఢ అంధకారంలో ఉన్నారు. పిల్లలైన మీకు రచయిత అయిన తండ్రి వచ్చి మొత్తం సమాచారం వినిపించారు.
హే శాలిగ్రామాలు, నన్ను స్మృతి చేయండి. ఇది శివబాబా తమ పిల్లలకు చెప్తారు. మీరు పావనంగా అవ్వాలనుకున్నారు కదా, పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు నేను వచ్చాను. భారతదేశాన్ని మళ్ళీ శివాలయంగా చేసేందుకే శివబాబా వస్తారు. రావణుడు వేశ్యాలయంగా చేశాడు. మేము పతితులము, వికారులము అని స్వయమే పాడతారు. భారతదేశం సత్యుగంలో సంపూర్ణ నిర్వీకారిగా ఉండేది. నిర్వీకారి దేవతలను వికారీ మనుషులు పూజిస్తారు. తర్వాత నిర్వీకారులే వికారులుగా అవుతారు. ఇది ఎవరికీ తెలియదు. పూజ్యులు నిర్వీకారిగా ఉండేవారు. తర్వాత పూజారులు వికారిగా తయారయ్యారు. అప్పుడు హే పతిత పావన, రండి, వచ్చి నిర్వీకారిగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, ఇది మీ అంతిమ జన్మ. మీరు పవిత్రంగా తయారవ్వండి. నన్నొక్కడనే స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధాన దేవతలుగా అవుతారు. తర్వాత చంద్రవంశీ క్షత్రియ ఫ్యామిలీ టైప్లోకి వస్తారు. ఈ సమయం ఈశ్వర్య ఫ్యామిలీ టైప్. తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు ఉంటారు. ఈ ఈశ్వర్య ఫ్యామిలీలో మీరు అంతిమ జన్మను గడుపుతారు. ఇందులో పురుషార్థం చేసి సర్వగుణ సంపన్నంగా తయారవ్వాలి. మీరు పూజ్యులుగా ఉండేవారు. ఖచ్చితంగా రాజ్యపాలన చేస్తూ ఉండేవారు. తర్వాత పూజారులుగా అయ్యారు. ఇది అర్థం చేయించాల్సి వచ్చింది కదా. భగవంతుడు తండ్రి, మనము వారి పిల్లలము కనుక ఫ్యామిలీ అయింది కదా. మీరే తల్లి తండ్రి, మేము మీ పిల్లలము అంటూ పాడతారు కూడా. మరి ఫ్యామిలీ అయింది కదా. ఇప్పుడు తండ్రి నుండి అత్యధిక సుఖం లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నిస్సందేహంగా మీరు మా ఫ్యామిలీకి చెందిన వారు. కానీ డ్రామా ప్లాన్ అనుసారం రావణ రాజ్యంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దుఃఖంలోకి వస్తారు. అప్పుడు పిలుస్తారు. ఈ సమయంలో మీరు యాక్యురేట్ ఫ్యామిలీ. తర్వాత మీకు 21 జన్మలకు వారసత్వం ఇస్తాను. ఈ వారసత్వం తర్వాత దైవీ ఫ్యామిలీలో 21 జన్మలు స్థిరంగా ఉంటుంది. దైవీ ఫ్యామిలీ సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది. తర్వాత రావణ రాజ్యం ఉండటం వలన మేము దైవీ ఫ్యామిలీ వారమని మర్చిపోతారు. వామ మార్గంలోకి వెళ్ళటం వలన అసురీ ఫ్యామిలీ వారిగా అయిపోతారు. 63 జన్మలు మెట్లు దిగుతూ వచ్చారు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది. ఎవరికైనా అర్థం చేయించగలరు. వాస్తవానికి మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. సత్యుగానికి ముందు ఉండేది కలియుగం. సంగమంలో మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా చేస్తారు. మధ్యలో ఉన్నది ఈ సంగమం. మిమ్మల్ని బ్రాహ్మణ ధర్మం నుండి తర్వాత దైవీ ధర్మంలోకి తీసుకువస్తారు. లక్ష్మీనారాయణులు ఈ రాజ్యం ఎలా పొందారో అర్థం చేయించబడింది. దీనికంటే ముందు అసురి రాజ్యం ఉండేది. తర్వాత దైవీ రాజ్యంగా ఎప్పుడు ఎలా తయారైంది తండ్రి చెప్తున్నారు. కల్పకల్పం సంగమంలో వచ్చి మిమ్మల్ని బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలలోకి తీసుకువస్తాను. ఇది భగవంతుని ఫ్యామిలీ. అందరూ గాడ్ ఫాదర్ అని అంటారు. కానీ తండ్రిని తెలుసుకోని కారణంగా అనాథులైపోయారు. అందువలన ఘోర అంధకారంను ప్రకాశవంతంగా చేయటానికి తండ్రి వచ్చారు. ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. మీరు చదువుకుంటున్నారు. దైవీ గుణాలు ధారణ చేస్తున్నారు. శివ జయంతిని జరుపుకుంటారు. శివ జయంతి తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకోవాలి. తప్పకుండా దైవీ రాజ్య జయంతి జరిగి ఉంటుంది కదా. హెవెన్లీ గాడ్ ఫాదర్ హెవెన్ను స్థాపన చేయటానికి హెవెన్లో అయితే రారు. నేను హెల్ అంటే నరకము మరియు హెవెన్ అంటే స్వర్గం మధ్యలో సంగమంలో వస్తానని చెప్తారు. శివరాత్రి అని అంటారు కదా, కనుక నేను రాత్రిలో వస్తాను. ఇది పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. ఎవరు అర్థం చేసుకుంటారో వారు ఇతరులకు కూడా ధారణ చేయిస్తారు. మనస, వాచ, కర్మన ఎవరు సర్వీస్లో తత్పరులై ఉంటారో వారు హృదయంపై అధిరోహిస్తారు. ఎంతెంత సర్వీస్ చేస్తారో అంత హృదయాన్ని అధిరోహిస్తారు. కొందరు
ఆల్రౌండ్ వర్కర్స్ ఉంటారు. అన్ని పనులు నేర్చుకోవాలి. భోజనం వండటం, రోటీ తయారు చేయటం, గిన్నెలు శుభ్రం చేయటం, ఇది కూడా సర్వీస్ కదా. తండ్రి స్మృతి ఫస్ట్. వారి స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. ఇక్కడి వారసత్వం లభించి ఉంది. అక్కడ సర్వగుణ సంపన్నంగా ఉంటారు. యథా రాజా రాణి తథా ప్రజ. దుఃఖపు విషయం ఉండదు. ఈ సమయంలో అందరూ నరకవాసులే. అందరిది దిగచారే కళ, మళ్ళీ ఇప్పుడు ఎక్కే కళ ఉంటుంది. తండ్రి అందరినీ దుఃఖం నుండి విడిపించి సుఖంలోకి తీసుకువెళ్తారు. అందువలన తండ్రిని లిబరేటర్ అంటారు. ఇక్కడ మేము తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నాము, యోగ్యులుగా తయారవుతున్నామని మీకు నష ఉంటుంది. ఇతరులను రాజ్య పదవి పొందే యోగ్యులుగా తయారు చేసేవారిని యోగులు అని అంటారు. చదువుకునేవారు చాలామంది వస్తారని కూడా బాబా అర్థం చేయించారు. అందరూ 84 జన్మలు తీసుకుంటారని కాదు. కొద్దిగా చదువుకునేవారు ఆలస్యంగా వస్తారు కనుక జన్మలు కూడా తక్కువ తీసుకుంటారు కదా. కొందరు 80, కొందరు 82, కొందరు త్వరగా వస్తారు, కొందరు వెనక వస్తారు. ఆధారమంతా చదువుపై ఉంటుంది. సాధారణ ప్రజలు వెనక వస్తారు. వారికి 84 జన్మలు ఉండవు, వెనక వస్తూ ఉంటారు. పూర్తిగా లాస్ట్లో ఉండేవారు త్రేతా అంతిమంలో వచ్చి జన్మ తీసుకుంటారు. తర్వాత వామ మార్గంలోకి వెళ్తారు. దిగచారటం మొదలైపోతుంది. భారతవాసులు ఎలా 84 జన్మలు తీసుకున్నారో తెలిపించేదే ఈ మెట్ల చిత్రం. ఈ సృష్టి చక్రము డ్రామా రూపంలో ఉంది. పావనంగా ఉన్నవారే ఇప్పుడు పతితంగా తయారయ్యారు. తర్వాత మళ్ళీ పావన దేవతలుగా అవుతారు. తండ్రి వచ్చినప్పుడు అందరి కళ్యాణం జరుగుతుంది. అందువలన దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. బలిహారి అంతా తండ్రిదే. వారు అందరి కళ్యాణం చేస్తారు. సత్యుగంలో అందరి కళ్యాణం ఉండేది, ఏ దుఃఖము లేదు. మనము ఈశ్వర్య ఫ్యామిలీ టైప్ వారమని అర్థం చేయించాల్సి వచ్చింది. ఈశ్వరుడు అందరికీ తండ్రి. ఇక్కడే మీరు మాతాపిత అంటూ పాడతారు. అక్కడ కేవలం ఫాదర్ అంటారు. ఇక్కడ పిల్లలైన మీకు తల్లి తండ్రి లభిస్తారు. ఇక్కడ పిల్లలైన మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటారు. ఫాదర్ క్రియేటర్ అయినప్పుడు మదర్ కూడా ఉంటుంది. లేకపోతే రచన ఎలా జరుగుతుంది? హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎలా హెవెన్ను స్థాపన చేస్తారో భారతవాసులకు తెలియదు, విదేశీయులకు తెలియదు. కొత్త ప్రపంచం స్థాపన, పాత ప్రపంచం వినాశనం తప్పక సంగం యుగంలోనే జరుగుతుందని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమంలో ఉన్నారు. ఇప్పుడు నన్నొక్కడనే స్మృతి చేయండి అని తండ్రి అర్థం చేస్తున్నారు. ఆత్మ పరంపిత పరమాత్మను స్మృతి చేయాల్సి ఉంటుంది. పరమాత్మ తండ్రి ఇక్కడే వస్తారు. ఆత్మలు పరమాత్మ చాలా కాలంగా వేరుగా ఉన్నారు. సుందరమేళ ఎక్కడ జరుగుతుంది? సుందరమేళ తప్పకుండా ఇక్కడే జరుగుతుంది. దీనిని కళ్యాణకారి సుందరమేళ అంటారు. జీవన్ముక్తి వారసత్వం అందరికీ ఇస్తారు. జీవన బంధనం నుండి విడుదలైపోతారు. శాంతిధామానికి అందరూ వెళ్తారు. తర్వాత వచ్చేటప్పుడు సతోప్రధానంగా ఉంటారు. ధర్మస్థాపనార్థం వస్తారు. క్రింద ఎప్పుడైతే వారి జనసంఖ్య పెరుగుతుందో అప్పుడు రాజ్యం కోసం పురుషార్థం చేయాలి. అప్పటి వరకు ఏ కొట్లాట్లు మొదలైనవి ఉండవు. సతోప్రధానం నుండి రజోలోకి వస్తే యుద్ధాలు, పోట్లాట్లు ప్రారంభిస్తారు. మొదట సుఖం, తర్వాత దుఃఖం. ఇప్పుడు దుర్గతిని పొందారు. ఈ కలియుగ ప్రపంచం వినాశనం తర్వాత సత్యుగ ప్రపంచ స్థాపన అవ్వవలసి ఉంది. విష్ణుపురి స్థాపన బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. ఎలాంటి పురుషార్థం చేస్తారో దాని అనుసారం విష్ణుపురిలోకి వచ్చి ప్రాలబ్ధం పొందుతారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన చాలా మంచి మంచి విషయాలు. ఈ సమయంలో మేము ఈశ్వరు నుండి భవిష్య 21 జన్మల వారసత్వం పొందుతున్నామని పిల్లలైన మీకు చాలా సంతోషం కలగాలి. ఎంతగానో పురుషార్థం చేసి తమను యాక్యురేట్గా చేసుకుంటారు. మీరు యాక్యురేట్గా తయారవ్వాలి. గడియారాలు కూడా
లివర్ గడియారాలు, సిలిండర్ గడియారాలు ఉంటాయి కదా. లివర్ గడియారాలు చాలా యాక్యురేట్గా ఉంటాయి. పిల్లల్లో కూడా కొందరు యాక్యురేట్గా తయారవుతారు, కొందరు అన్యాక్యురేట్గా తయారైతే పదవి తగ్గిపోతుంది. పురుషార్థం చేసి యాక్యురేట్గా తయారవ్వాలి. ఇప్పుడు అందరూ యాక్యురేట్గా నడవరు. పురుషార్థం చేయించేవారు ఒక్క తండ్రియే. అదృష్టాన్ని తయారు చేసుకునే పురుషార్థంలో లోటు ఉంది, అందువలన తక్కువ పదవి పొందుతారు. శ్రీమతాన్ని అనుసరించని కారణంగా, అసురీ గుణాలను వదలని కారణంగా, యోగంలో ఉండని కారణంగా ఇవన్నీ జరుగుతాయి. యోగంలో లేకపోతే పండితుని మాదిరిగా ఉంటారు. యోగం తక్కువగా ఉంటుంది కనుక శివబాబా వైపు ప్రేమ ఉండదు. ధారణ కూడా తక్కువగా ఉంటుంది, ఆ సంతోషం ఉండదు. ముఖం కూడా నిర్జీవంగా ఉన్నట్లుగా ఉంటుంది. మీ ఫ్యూచర్స్ ఎల్లప్పుడూ దేవతల వలె హర్షితంగా ఉండాలి. తండ్రి మీకు ఎంత వారసత్వం ఇస్తారు? ఎవరైనా పేద పిల్లవాడు షౌకార్ల వద్దకు వెళ్తే అతనికి ఎంత సంతోషం ఉంటుంది? మీరు చాలా పేదలుగా ఉండేవారు, ఇప్పుడు తండ్రి అడాప్ట్ చేసుకున్నారు. మేము ఈశ్వర్య సాంప్రదాయస్తులుగా అయ్యామని సంతోషం కలగాలి. కానీ అదృష్టంలో లేకపోతే ఏం చేయగలరు? పదవీ భ్రష్టులైపోతారు. పట్టపు రాణి కాఫరు. తండ్రి వచ్చేది పట్టపు రాణిగా చేయటానికి. బ్రహ్మ, విష్ణు, శంకర్లు ముగ్గురు శివబాబా పిల్లలని, భారతదేశాన్ని మళ్ళీ బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తారని పిల్లలైన మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. శంకరుని ద్వారా పాత ప్రపంచం వినాశనం అవుతుంది. భారతదేశంలోనే కొంతమంది మిగిలిపోతారు. ప్రళయం అయితే జరగదు, కానీ ప్రళయం జరిగినట్లుగా చాలామంది సమాప్తమైపోతారు. రాత్రికి పగలుకు ఉన్నంత తేడా వస్తుంది. వారందరూ ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఇది కేవలం పతిత పావనుడైన తండ్రి పనే. తండ్రి చెప్తున్నారు, దేహి అభిమానులు కావండి, లేకపోతే పాత సంబంధికులు గుర్తుకొస్తూ ఉంటారు. వదిలేశారు కూడా, అయినా బుద్ధి వెళ్తూ ఉంటుంది. నిర్మోహులు కావలేదు. దీనినే వ్యభిచారి స్మృతి అని అంటారు. సద్గతి పొందలేరు, ఎందుకంటే దుర్గతిలో ఉన్న వారిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, బాప్దాదా హృదయంపై అధిరోహించటానికి మనసా వాచా కర్మన సేవ చేయాలి. యాక్యురేట్ ఆల్రౌండర్గా తయారవ్వాలి. సెకండ్ పాయింట్, ఏ పాత సంబంధం గుర్తురానంత దేహీ అభిమానిగా తయారవ్వాలి. పరస్పరం చాలా చాలా ఆత్మీక ప్రేమతో ఉండాలి. ఉప్పు నీరుగా అవరాదు. ఈరోజు వరదానము. విశ్వ పరివర్తన యొక్క శ్రేష్ఠ కార్యంలో తమ వ్రేలును ఇచ్చే మహాన్ సో నిర్మాణ్ భవ. ఏదైనా స్థూల వస్తువును లేక పదార్థాన్ని తయారు చేసినప్పుడు అందులో అన్ని వస్తువులను వేస్తారు. ఏదైనా సాధారణ తీపి లేక ఉప్పు తక్కువైనా, ఎంత ఫస్ట్ క్లాస్ పదార్థమైనా తినటానికి యోగ్యంగా తయారవ్వదో, అలాగే విశ్వ పరివర్తన యొక్క ఈ శ్రేష్ఠ కార్యం కొరకు ప్రతి ఒక్క రత్నం అవసరమే. అందరి వ్రేలు కావాలి. అందరూ తమ తమ రీతుల ద్వారా చాలా చాలా అవసరం. అందరూ శ్రేష్ఠ మహారథులే. అందువలన తమ కార్యం యొక్క శ్రేష్ఠతను, గొప్ప విలువను తెలుసుకోండి. అందరూ మహానాత్మలే, కానీ ఎంత మహాన్గా ఉన్నారో అంత నిర్మాణంగా కూడా తయారవ్వండి. స్లోగన్: మీ నేచర్ను సరళంగా చేసుకుంటే కార్యాలన్నీ సులభమైపోతాయి. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన్ముక్తులుగా ఉండి జీవన్ముక్తి స్థితిని అనుభవం చేయండి. జీవితంలో ఉంటూ సమయం నాజూగ్గా ఉన్న పరిస్థితులు, సమస్యలు, వాయుమండలం డబల్ దూషితంగా ఉన్నప్పటికీ
వాటి ప్రభావం నుండి ముక్తంగా ఉండాలి. జీవితంలో ఉంటున్న ఈ సర్వ రకరకాల బంధనాల నుండి ముక్తంగా ఉండాలి. ఒక్క సూక్ష్మ బంధనం కూడా ఉండరాదు. ఇలా ప్రతి బ్రాహ్మణ పుత్రుడు బంధన్ముక్తంగా జీవన్ముక్తంగా తయారవ్వాలి. సంగం యుగంలోనే ఈ జీవన్ముక్త స్థితి యొక్క ప్రాలబ్ధాన్ని అనుభవం చేయాలి. అచ్చా, ఓం శాంతి.